హాయ్ హలో అండి. తమ్మునేలు చూసే ఉంటారు. ఈరోజు నేను చూపించబోయేది కంది పచ్చడి. ఇది మన ఆంధ్ర స్పెషల్ అనమాట. ఇది మన పూర్వీకుల కాలం నుంచి కూడా వస్తుందండి. ఇది మన అమ్మమ్మలు అమ్మలు అందరూ చేశారు, మన అత్తగారులు అందరూ. ప్లస్ మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది మీకు నేను చూపిస్తున్నాను ఈ రోజున. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. దీనికి ఏమేం కావాలి, ఎన్ని కావాలి, స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు చెప్తానండి. ఇది చాలా ఈజీ రెసిపీ. కొత్త వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుని చక్కగా చేయొచ్చు. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే కొంచెం నెయ్యి వేసుకుని బ్రహ్మాండంగా ఉంటుందండి. తప్పకుండా చూసేసేయండి దీన్ని. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిందో లేదో చూసుకోండి. వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి చాలా కొంచెం చాలండి ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే కనుక బాగోదు కూడా, మిక్సీలో చుట్టుకుపోద్ది మిక్సీ వేసేటప్పుడు. అందుకని కొంచెం చాలు ఫ్రై చేసుకుంటానికి. ఇది కూడా కొంచెం వేడెక్కగానే ఫస్ట్ నేను కందిపప్పు తీసుకుంటున్నాను దీంట్లోకి. కందిపచ్చడి అంటే కందిపప్పు ఉండాలిగా మరి, అందుకని కందిపప్పు తీసుకుంటున్నా. కందిపప్పుని ఈ కప్పులో హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. ఒక 50 గ్రామ్స్ వరకే ఉండొచ్చు. మెజర్మెంట్స్ చెప్పాలంటే డజన్ మిరపకాయలు తీసుకుంటున్నానండి. మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి, రుచికి తగ్గట్టు. కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కందిపప్పులో సగం క్వాంటిటీ పచ్చిపప్పు తీసుకోండి. పచ్చిపప్పులో సగం క్వాంటిటీ చాయ్ మినపప్పు తీసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకుందాం. మీరు ఎన్నన్నా తీసుకోండి, కప్పు తీసుకోండి, 2 కప్పులు తీసుకోండి. 1 కప్పు కందిపప్పు తీసుకుంటే కనుక అరకప్పు పచ్చిపప్పు తీసుకోండి. దాంట్లో పావు కప్పు చాయ్ మినపప్పు తీసుకోండి. అది ఎన్నైనా సరే. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ అరుగుదల శక్తి కూడా బాగా ఉంటుంది. మనం వంటకాల్లో ఎక్కువ వాడతాం జీలకర్ర అనేది ఎప్పుడైనా కానీ. ఇవి కొంచెం వేగించాలన్నమాట. ఇవి లైట్గా కలర్ మారి మనం వేగినాయి అని మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఎండుమిర్చి మరీ నల్లగా అయిందాక వేయించకూడదు. అన్నీ కొంచెం కలర్ మారుతాయి. కొంచెం కలర్ మారిన దాకా వేయించుకుందాం. కానీ ఈ కంది పచ్చడి కనుక ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా కుదిరితే అసలు చాలా బ్రహ్మాండంగా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే కనుక సూపర్ టేస్ట్ అసలు. ఇదిగో చూడండి ఇలా వచ్చినాయి. ఇంకొంచెం వేయించుదాం లైట్గా. వేయించాక ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం. 1/2 స్పూన్ చాలు ధనియాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ధనియాలు వేసుకుని లైట్గా ఒక 1 మినిట్ 2 మినిట్స్ కలబెట్టుకుంటే చాలు. ధనియాలు తొందరగా వేగుతాయండి, అందుకని లాస్ట్లో వేసాను నేను, ఫస్ట్లో వేయకూడదు మళ్ళీ మాడిపోతాయి అని చెప్పి. చాలండి, ఇంకా వేగినాయి, బాగా వేగినట్లేనిక ఇంకా అవసరం లేదు. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారి పెట్టుకుందాము. ఈ స్టవ్ ఆపేటప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగువ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళం స్కిప్ చేయండి. ఇంగు టేస్ట్ బాగుంటుంది అనుకునే వాళ్ళం ఇంగు వేసుకోండి. ఇంక ఇవి వేయించేసేసి స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా ఇంగు కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చాలు. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయొచ్చు ఈ వంట, హైలో అనేది పెట్టకూడదు. ఇప్పుడు చల్లారిపోయాక మొత్తం మిక్సీ వేసేసుకుందాం మనము. ఫస్ట్ మిక్సీలోకి తీసేసుకుని మొత్తం కొంచెం ఒక అరడజన్ చిన్నులపాయ రెబ్బలు తీసుకుందాం. ఇవి కూడా ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక అరడజన్ చాలు, బాగా టేస్ట్ వస్తుంది. సాల్ట్ కూడా వేసేసుకున్నాం, దీని సరిపడా సాల్ట్. ఇవేనండి ఇంగ్రీడియంట్స్ దీనికి. ఇలా పౌడర్ అవుతుంది, ఫైన్ పౌడర్ మాత్రం అవ్వదులేండి ఇది కంది పచ్చడి అనేది. కంది పౌడర్ కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు తీస్తేనే బాగుంటుంది కూడా. దీన్ని మళ్ళీ ఒక్కసారి మనం బాగా కలబెట్టుకుని దీంట్లో కాసిన వాటర్ పోసుకుందాం.
దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకుని మిక్సీ వేసుకుందాం. దీనికి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి, కానీ మొత్తం వాటర్ ఒకేసారి పోసుకుంటే మాత్రం బాగోదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ముందు ఒకసారి మిక్సీ ఆడించుకుని తర్వాత మళ్ళీ ఇంకాసిన వాటర్ పోసుకుని మళ్ళీ అది తిప్పుకుందాం. అప్పుడు బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కొంచెం ఇట్లా పైకి వచ్చినవన్నీ పక్కకి నెట్టుకుంటే మొత్తం బాగా కలుస్తుంది. లేకపోతే కనుక అడుగు వైపున అడుగున కొంచెం గట్టిగా ఉంటుంది, పై పైన తిరిగి అడుగున గట్టిగా ఉంటుంది. కంది పచ్చడి కదండి ఇది, మనం నూనెలో వేయించాం కదా ఇవన్నీ, అందుకని అలా అతుక్కుపోతుంది అనమాట. అందుకనే నేను ఎక్కువ నూనె కూడా వద్దన్న కారణం అదే. అడుగున కొంచెం గట్టిగా అయిపోతుంది, మనకి పౌడర్ బాగా రాదు మిక్సీ ఆడించడానికి. అయిపోయినట్టేనండి. ఇక దీనికి ఇంకా తాలింపులు కానీ ఏం పెట్టుకొని అవసరం లేదండి, ఇలాగే చక్కగా తినేసేయచ్చు హ్యాపీగా వేడి వేడి అన్నంలోకి. మీ అందరూ కూడా తప్పకుండా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.